అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో పెట్రోల్ ధర పెంపు, తీవ్ర షాక్లో ప్రజలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చైనాలో ఉద్దీపన ప్యాకేజీలు ఆశలు ఆవిరి కావడంతో, అమెరికాలో చమురు నిల్వలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేటు రాత్రికి రాత్రే పెరిగింది. ప్రస్తుతం WTI క్రూడ్ ఆయిల్ ధర అయితే బ్యారెల్కు $0.10 అయితే పెరిగింది. అలాగే $71.66 వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $0.13 పెరిగి $75.30 వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. విజయవాడ, గుంటూరులో అయితే నిన్నటి ధర 109.58 ఉంది. ఈ రోజు ధర 109.69. విశాఖపట్నంలో నిన్నటి ధర 108.29. ఈ రోజు కూడా అదే ధరతో ఉంది. తిరుపతిలోని 109.78 నిన్న ధర, కానీ ఈ రోజు మాత్రం కొంచెం తగ్గింది, 108.98. కర్నూలులోని 109.12 నిన్నటి ధర, అలాగే ఈ రోజు ధర అయితే 109.85. రాజమహేంద్రవరంలో 109.10 ఉంది. ఈ రోజు ధర 109.33. అనంతపురంలో 109.58 నిన్నటి ధర, ఈ రోజు ధర వచ్చి 109.62. ఇలా ఆంధ్ర రాష్ట్రం పైన అయితే కొంచెం ప్రభావం అయితే తక్కువగానే చూపించిందని తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.